ఆవు పులి అనగనగా ఒక అడవిలో ఆవులు మేతమేయడానికి వెళ్ళేవి. అందులో ఒక ఆవు పేరు పుణ్యకోటి. అది చాలా సాధుజంతువు మరియు ఎప్పుడూ నిజమే చెప్పేది. ఒకరోజు సాయంత్రం ఆవు మేతమేసి ఇంటికి వెళుతుండగా దారిలో ఒక పెద్ద పులి ఎదురొచ్చింది. ఆవును చూసి పులి, "ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది, ఆకలిగా ఉంది, నిన్ను చంపి తింటాను" అని గర్జించింది. ఆవు భయపడింది, కాని ధైర్యం తెచ్చుకొని పులితో ఇలా అంది: "ఓ పులిరాజా, దయచేసి నా మాట విను. ఇంట నాకొక చిన్న దూడ ఉంది. అది ఆకలితో నాకోసం ఏడుస్తూ ఉంటుంది. నేను వెళ్ళి దానికి పాలిచ్చి కడుపు నింపి వెంటనే నీ దగ్గరకు తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు" అని బ్రతిమాలింది. పులి నవ్వి, "నిన్నిప్పుడు వదిలేస్తే నువ్వు పారిపోతావు. ప్రాణభయంతో ఉన్న నువ్వు మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వస్తావు?" అని అడిగింది. దానికి ఆవు, "సత్యమే నా తల్లి, తండ్రి, దైవం. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. ఇచ్చిన మాట తప్పను. ఖచ్చితంగా తిరిగి వస్తాను" అని ప్రమాణం చేసింది. ఆవు కళ్లలోని నిజాయితీని చూసి పులి దానికి అనుమతి ఇచ్చింది. ఆవు గబగబా ఇంటికి వెళ్ళి తన దూడను ముద్దాడి కడుపు నిండా పాలిచ్చింది. దూడకు బుద్ధులు చెప్పి కన్నీళ్లతో వీడ్కోలు తీసుకొని ఇచ్చిన మాటకోసం మళ్లీ అడవిలో పులి ఉన్న చోటికి తిరిగి వచ్చింది. ఆవును చూడగానే పులి ఆశ్చర్యపోయింది. "ప్రాణం పోతుందని తెలిసినా ఇచ్చిన మాటకోసం తిరిగి వచ్చావా? ఇంత నిజాయితీగల నిన్ను చంపి తింటే నాకు పాపం తగులుతుంది. నువ్వు చాలా గొప్పదానివి. నిన్ను చంపను. నీ బిడ్డ దగ్గరకు వెళ్ళు" అని పులి ఆవును వదిలేసింది. ఆవు సంతోషంగా తన దూడ దగ్గరకు వెళ్ళింది. నీతి: మన నిజాయితే మనల్ని కాపాడుతుంది.